జై సంవిధాన్ అనే కార్యక్రమం ద్వారా అంకాపూర్ గ్రామానికి రావడం జరిగింది. గత 3 రోజులుగా ఆర్మూర్ మండలంలోని అన్ని గ్రామాల్లో గడప గడపకి వెళ్తూ ఏ రకంగా ఈ భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో గాంధీ గారి విలువల్ని, అంబేద్కర్ గారి విలువల్ని, అదే రకంగా మన రాజ్యాంగాన్ని తక్కువ చేసే విధంగా చేస్తున్నారు అవన్నీ కూడా వర్ణించుకుంటూ, అదే రకంగా గత 16 నెలలుగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏ రకంగా సంక్షేమ ఫలాలు ప్రజలకు అందిస్తున్నామనే విధం అదంతా కూడా ప్రజలకు తెలియజేస్తూ, అదే రకంగా గ్రామంలో ఏ రకంగా అభివృద్ధి చేస్తున్నామనేది కూడా తెలియజేస్తూ ప్రతి గ్రామంలో తిరగడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో నాతో పాటు విచ్చేసిన నాయకులకందరికీ, ముఖ్యంగా మాన చంద్రమోహన్ అన్న గారికి, మండల అధ్యక్షులు చిన్నారెడ్డి గారికి, మిగతా నాయకులకందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఏ రకంగా ఈ యొక్క రాష్ట్రంలో గత 10 సంవత్సరాలు జీవన్ రెడ్డితోని ఆర్మూర్ నియోజకవర్గం ఏ రకంగా నష్టపోయింది, మళ్ళీ దాని తర్వాత ఈ 15 నెలల్లో ఈ యొక్క రాకేష్ రెడ్డి ద్వారా ఏ రకంగా నష్టపోయిందో ఈ యొక్క సమాచారాన్ని మీకు పూర్తిగా చెప్పాలనుకుంటున్నా. ఇందాక కరెంటు పోయింది, ఇదే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉంటే 100% జీవన్ రెడ్డి తీసినట్టే. ఎక్కడికి పోయినా ఏ సభ పెట్టినా ఆ సమయం ద్వారా కరెంటు తీసేస్తుండే జీవన్ రెడ్డి. కానీ మరి ఇప్పుడు ఈయన ఎట్లున్నాడో మరి నాకు తెలియదు, మీ ఊరైనా కదా మీకే తెలవాలా. ఇక ఏం చేసిండు ఈ రాకేష్ రెడ్డి అంటే ఈ 15 నెలల నుంచి ఏం చేయలే. ఇక ఇందాక అన్న చెప్పిండు 5 లక్షల రోడ్ వేసిండు. ఆ 5 లక్షల రోడ్డు కూడా మొన్న మధ్యనే ఒక పెద్దది గోడౌన్ కొనుక్కుండు, ఆ గోడౌన్ కి రోడ్ వేసుకున్నాడట. నా ఇంటి ముందట ఎప్పుడన్నా నిన్ననే వీడీసీ సభలు వచ్చిర్రు, ఒక్కసారి ఆగురు నా ఇంటి ముందట ఎట్లుంటారో. నా ఇంటి ముందట కాదు వేసుకోవాల్సింది, ప్రజలకి ఎవరైతే నిన్ను గెలిపించిండ్రో వాళ్ళ ఇళ్ళ చేసుకోవాలా. సిగ్గు ఉండాలా నీకు? అది మర్చిపోయి మొన్నటికి మొన్న ఒక 5 కోట్ల నిధులు ఇచ్చిర్రు. గెలిచిన ఎమ్మెల్యేకేమో 10 కోట్ల నిధులు ఇస్తే ఓడిపోయినాం గనుక 5 కోట్ల నిధులు ఇచ్చిర్రు. ఈ 5 కోట్ల నిధులుగా ఈ రాకేష్ రెడ్డి ఏం చేసిండంటే, ఒకటి ఆయన ఇంటి పక్కకి వెళ్ళి మునిపెల్లికి వేసుకున్నాడు, మునిపెల్లికి రోడ్ వేసుకున్నాడు. దానికి 3,75,00,000 పెట్టిండు. మనది 75 లక్షలు అయితే మన రోడ్ అయిపోతుంది, ఆర్మూర్ది 75 లక్షలు అయితే అయిపోతుంది. ఇంతకుముందే సాయిరెడ్డి అనే చెప్పిండు 3 కోట్లు ఏందా అంటే పక్క నియోజకవర్గం వాళ్ళకి పెట్టిండు. ఆల్రెడీ 10 కోట్లు ఇచ్చిర్రు ఆయనకి. 10 కోట్లు ఇస్తే మన మహానుభావుడు తీసుకుపోయి ఇంకొక 3 కోట్లు ఆయన పెట్టిండు. అర్థమవుతుందా గ్రామస్తులారా? మన రాకేష్ రెడ్డి ఏం చెప్తుండంటే గివే చెప్తుండ. ఆయనకి ఏం జరుగుతుందా, ఎక్కడ ఏందా తెలియదు. ఆయన భూములు ఎక్కడ ఉంటాయో దానినే పని చేయాలనుకుంటాడు. మొన్నటికి మొన్న ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ వచ్చింది. ఇంటిగ్రేటెడ్ స్కూల్ వస్తే ఎవరైనా కానీ పట్టణంలో ఎక్కడైతే దగ్గర ఉంటారో అందరికీ సౌలతులు ఉంటాయో ఆడబెట్టమని చెప్పి కోరుకుంటారు ఎవరైనా కానీ. కానీ రాకేష్ రెడ్డి వచ్చి ఈయన గుట్టలలో పెడతా అని చెప్పి నిర్ణయం తీసుకుండు. ఆర్మూర్లో డిగ్రీ కాలేజ్ ఉంటది, జూనియర్ కాలేజ్ ఉంటది. చాలా మంది మిత్రులు గ్రామస్తులు అక్కడ చదువుకున్నారు. అక్కడ ఒక మంచి వాతావరణం ఉంటది.
అక్కడనే మొన్న ఒక స్టేడియం కూడా 3.5 కోట్లతో శాంక్షన్ చేయించుకున్నాం. దాని దగ్గర ఇంకొక 24-25 ఎకరాలు ఉంది. అక్కడ పెడితే ఆర్మూర్కి కిలోమీటర్ దూరం ఉంటది, కిలోమీటర్ కన్నా ఇక్కడ దూరం ఉండదు. ఇక్కడ మా ఆర్మూర్లో మమ్మల్ని అసలే పట్టించుకుంటలేరు. ఆయన ఎవడో కాంగ్రెస్ ఆయన తిరుగుతుండు, ఊరు తిరుగుతుండు. ఆయనని తీసుకుపోయి ఎర్రగడ్డ చేయించమంటుండు. ఇంటూ రామా ఇక్కడ ఏమంటున్నాడు అంటే, నేను ఇప్పుడు మీ ఊరికి వచ్చి తిరిగిపోతున్నా కదా, నన్ను తీసుకుపోయి ఎర్రగడ్డ వేయాలట. ఆయన తిరిగాడట. ఆయనను గెలిపించిన ప్రజలని ఇంటికి రానిస్తాడా? ఏమన్నా ఇచ్చిందా మీ ఊర్లో? నిన్న వీడీసీ సభ్యులు నా దగ్గరకు వచ్చారు. ఇక్కడ ఒక కలవటి చెప్పారు, 8 పైపులు వేయాలా, మంచి కలవట్టు, అది నీళ్లు వస్తే రేపు వర్షాకాలం వస్తే అది చాలా మంచిది అని చెప్పారు. గట్లాంటివి నన్ను అడిగితే నేను ఎమ్మెల్యే ఉండింటే నా పైసలతో చేపిస్తుంటే, నా ఇంట్లో పైసలతో చేపిస్తుంటే. గత 10 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ తిరిగిన. ఈయనేం చేసిండు, ఎలక్షన్ల 3 నెలల ముందు ఒక పెద్ద ఫ్లెక్సీ చేపించిండు. ఏం పేరు అన్నది? గోరంత సాయం కొండంత అండ అని చెప్పి ఒక ఫ్లెక్సీ చేపించిండు.